మొన్న నైట్ iOS 18 స్టేబుల్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్‌లో మాక్సిమం ఆండ్రాయిడ్‌లో ఉన్న ఫీచర్సే ఉన్నాయి గానీ, కొన్ని ఇన్నోవేటివ్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మాత్రం 18.1లోనే రాబోతుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వచ్చేసి స్క్రీన్ పైన ఉన్న డివైసెస్‌లో మాత్రమే సపోర్ట్ అవబోతుంది. 15 ప్లస్ అండ్ దాని కింద ఉన్న లోవర్ వేరియంట్స్‌కి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ రాదు. సో ఈ వీడియోలో iOS 18లో ఉన్న కొత్త ఫీచర్స్ డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఈ అప్డేట్ లో నేను నోటీస్ చేసింది ఏంటంటే హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్. ఇక్కడ హోమ్ స్క్రీన్ చూసినట్లయితే స్క్రీన్ పైన ఉన్న యాప్స్ ని మీరు ఎక్కడ కావాలి అంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు వ్యాలెట్ యాప్ ని మనకు కావాల్సినట్టు ఏ ప్లేస్ లో అయినా కూడా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక అప్డేట్ మీరు నోటీస్ చేశాను. నెక్స్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసింది కస్టమైజేషన్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ కింద లైన్ గా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లైట్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి డార్క్ మోడ్. సో ఆటోమేటిక్ గా మన యాప్ ఐకాన్స్ మొత్తం డార్క్ మోడ్ కి షిఫ్ట్ అయిపోతుంది. చేసే టింట్ మోడ్ లో మనకి ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ కి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఇంటెన్సిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మన ఫోటోలో ఉండే కలర్ కూడా మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఐకాన్ కి రైట్ సైడ్ కార్నర్ లో డ్రాప్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసిందే మనకి ఇమేజ్ లో ఉన్న కలర్ ని మనం ఎక్కడైనా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా మన ఐకాన్ కలర్స్ కూడా చేంజ్ అయిపోతుంది ఆ పర్టికులర్ కలర్ కి. ఇంకోటి వచ్చేసి లార్జ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేశారు అంటే మన ఐకాన్స్ అనేది లార్జ్ అయిపోయి కింద ఉండే టెక్స్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఐఫోన్ యూజర్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన ఫీచర్ ఈ అప్డేట్ లో వచ్చింది. అదేంటంటే కెమెరా యాప్ లో పాస్ బటన్ అనేది వచ్చింది. మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వీడియోని పాస్ చేసుకోవచ్చు. కావాల్సిన ప్లేస్ లో మళ్ళీ మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫ్రేమ్ పర్ సెకండ్ మీరు షూట్ చేశారు అంటే ఒక వీడియోని మీరు గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ రైట్ లో 3 డాట్స్ పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసిందే మీరు ఇప్పుడు ఫ్రేమ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 60 FPS అండ్ 30 FPS. మీరు 30 FPS కి మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కింద మీకు ఏం టైం పీరియడ్ లో కావాలి అంటే ఆ టైం పీరియడ్ కి మీరు పెట్టుకొని సేవ్ చేసినారు అంటే మీరు ఆ టైం పీరియడ్ లో 30 FPS కి మీ వీడియో అనేది సేవ్ అవుతుంది. ఇంకో అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ గా మీరు సాంగ్స్ వింటున్నప్పుడు మీరు కెమెరా యాప్ వాడాలి అంటే సాంగ్స్ అనేది ఆగిపోయేది. ఈ అప్డేట్ లో మీరు సాంగ్స్ వింటూ కూడా ఫోటో తీసుకోవచ్చు ఆర్ మీరు వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పాటిఫై యాప్ ఓపెన్ చేసి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. మీ ప్యారలల్ గానే మీకు కెమెరా యాప్ ఓపెన్ చేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాను. వీడియో కూడా షూట్ అవుతుంది, మీకు సాంగ్ కూడా వినిపిస్తుంది. ఇంకో అప్డేట్ ఏంటంటే కంట్రోల్ సెంటర్ మీరు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే రైట్ సైడ్ టాప్ లో డ్రాగ్ చేస్తే కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. మీరు అందులో లాంగ్ ప్రెస్ చేశారు అంటే యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఐకాన్ సర్కిల్ ఎడ్జ్ లో ఒక కర్వ్ ని పట్టుకొని కొంచెం డ్రాగ్ చేశారు అంటే మీ ఐకాన్స్ ని మీకు కావాల్సినట్టు ఎన్లాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కంట్రోల్ సెంటర్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే యాడ్ ఏ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసింది ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏ ఐకాన్ కావాలో ఆ ఐకాన్స్ ని మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ సెంటర్ లోనే రైట్ సైడ్ మిడిల్ లో 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అదేంటంటే నథింగ్ బట్ మల్టిపుల్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైన స్వైప్ చేస్తారు అంటే మ్యూజిక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్వైప్ చేశారు అంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఆప్షన్స్ అనేవి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైనల్లీ కంట్రోల్ సెంటర్ లో పవర్ ఆఫ్ బటన్ అనేది పైన రైట్ సైడ్ కార్నర్ లో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్ లో ప్లస్ అనే బటన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసినా కూడాను మీరు కంట్రోల్ సెంటర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ యాప్స్ ని లాక్ చేసుకోవచ్చు అండ్ యాడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్లుక్ యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవుట్లుక్ యాప్ లాంగ్ ప్రెస్ చేసుకొని రిక్వైర్డ్ ఫేస్ ఐడి అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తుంది. రిక్వైర్డ్ ఫేస్ ఐడి సెలెక్ట్ చేసుకున్నారు అంటే మన ఫేస్ ని స్కాన్ చేసి నెక్స్ట్ టైం నుంచి మీరు యాప్ ఓపెన్ చేశారు అంటే ఫేస్ ఐడితో లాక్ ఓపెన్ అయిపోతుంది. అదే మీరు హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ ఐడి సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఫేస్ ని స్కాన్ చేసిన తర్వాత హైడ్ యాప్ అని క్లిక్ చేశారు అంటే మన యాప్ అనేది హైడ్ అయిపోతుంది. హైడ్ అయిన యాప్స్ ని మీరు యూజ్ చేయాలి అంటే యాప్ లైబ్రరీకి వెళ్ళి మనం హిడెన్ చేసిన యాప్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇంకో ఫీచర్ వచ్చేసి ఫోటో యాప్ లో మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ చేసేసారు. మొత్తం ఇన్ఫర్మేషన్ సింగిల్ యాక్సెస్ లో పెట్టేశారు. ఇప్పుడు మీరు ఫోటో యాప్ చూసినట్లయితే అన్ని కూడా ఒకే ఆర్డర్ లో పెట్టేది ఒకే పేజ్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం కింద స్క్రాల్ చేశారు అంటే కింద మనకి సార్ట్ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు, మంత్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు. ఆల్ అని నొక్కితే అన్ని కనిపించేస్తాయి. సైడ్ కార్నర్ లో మీకు అప్ అండ్ డౌన్ యారో
బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశారు అంటే మనకి ఫిల్టర్ ఆప్షన్ అనేది మొత్తం చూపిస్తుంది. మీరు రీసెంట్ యాడెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కూడా సార్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ డేటా క్యాప్చర్డ్ యూస్ చేసుకొని కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళారు అంటే మీకు ఫోటో కావాలా, వీడియో కావాలా, స్క్రీన్ షాట్స్ కావాలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫోటో యాప్ లో ఇంకా యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే సర్చ్ లో మీరు డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గవర్నమెంట్ అని నొక్కితే గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. సో దట్ మనం ఈజీగా గవర్నమెంట్ యాప్స్ అనేది మనం ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఫోటో యాప్ లో ఇంకా యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే సర్చ్ లో కావాల్సిన ఇమేజ్ ని మీరు డైరెక్ట్ గా సర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రైన్ అనే సర్చ్ చేస్తున్నా, ట్రైన్ రిలేటెడ్ అన్ని క్వరీస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. నేను ఇందులోంచి ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నానంటే ట్రైన్ టికెట్స్ మొత్తం నాకు లిస్ట్ అవుట్ అయిపోతుంది. అలాగే వేరేవి మనకు కావాల్సినట్టు మనం సర్చ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు కింద స్క్రోల్ చేశారు అంటే కస్టమైజ్ అండ్ రీఆర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేశారు అంటే వద్దనుకునేవి డైరెక్ట్ గా హైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్, మెమరీ, ట్రిప్ హైడ్ చేసుకోవాలి అనుకుంటే అది అన్చెక్ చేసుకొని మీరు అన్చెక్ చేశారు అంటే ఇంకా ఫ్రంట్ లో ఆ ఫోల్డర్ అనేవి కనిపించవు. ఇంకోటి ఏంటంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి పాప్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది, అది మీరు బాగా చూస్తే తెలుస్తుంది. ఒక జంప్ ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ iOS 18 అప్డేట్ లో ఒక కొత్త యాప్ వచ్చింది, ఆ యాప్ పేరు వచ్చేసి పాస్వర్డ్ మేనేజర్. ఇప్పటి వరకు మనం సేవ్ చేసిన అన్ని పాస్వర్డ్స్ కూడా కలెక్టివ్ గా ఇక్కడ చూపించేస్తుంది. సో దట్ ఏంటంటే మనం సెపరేట్ గా వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే వైఫై చూపించేస్తుంది, మన మెయిల్ ఐడి పాస్వర్డ్స్ కూడా చూపించేస్తుంది, ఒకవేళ పాస్ కీస్ ఉంటే ఏమైనా పాస్ కీస్ కూడా చూపించేస్తుంది. అలాగా చాలా డిఫరెంట్ పాస్వర్డ్స్ అనేవి మనకి ఇక్కడే డైరెక్ట్ గా చూపించేస్తుంది. సో దట్ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం వైఫై పాస్వర్డ్ అనేది షేర్ చేయక్కర్లేదు, మన క్యూఆర్ కోడ్ నుంచి డైరెక్ట్ గా అవతల వాళ్ళు స్కాన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే పాస్వర్డ్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ వైఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. ఏ వైఫై కనెక్ట్ చేసుకున్నామో ఆ వైఫై ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో నెట్వర్క్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశారు అంటే మనకి క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం క్యూఆర్ కోడ్ అనేది ఎవరైనా స్కాన్ చేసుకొని మన పాస్వర్డ్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా మేజర్ చేంజెస్ ఏంటంటే క్యాలిక్యులేటర్ యాప్ లో వచ్చింది. ప్రీవియస్ గా మనం క్యాలిక్యులేటర్ యాప్ వాడుతున్నప్పుడు హిస్టరీ అనేది సేవ్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం ఏ క్యాలిక్యులేట్ చేసినా కూడా దాని హిస్టరీ అనేది సేవ్ అవుతుంది. అది మనకి ఏంటంటే క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేసామో అవన్నీ నీట్ గా డిస్ప్లే అయిపోతుంది. ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ డౌన్ లో ఒక క్యాలిక్యులేటర్ సింబల్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసింది ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్, సైంటిఫిక్, మ్యాథ్స్, నోట్స్ అండ్ కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ క్యాలిక్యులేటర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ క్లిక్ చేస్తే మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలానే మ్యాథ్స్ నోట్స్ క్లిక్ చేశారు అంటే నోట్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు అది రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో ఒక ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏది డ్రా చేసినా కూడాను ఈ మ్యాక్స్ నోట్ ఫీచర్ అనేది ఐప్యాడ్ లో స్పెషల్ ఫీచర్, ఇది ఇప్పుడు మనకి ఐఫోన్ లో కూడా తెచ్చారు. ఇంకోటి ఏంటంటే కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేశారు అంటే మనం ఏ కరెన్సీలో నుంచైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 రూపీస్ మనం టైప్ చేశాను అంటే కింద యూరోస్ లో కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా యూనిట్స్ అనేవి చూపిస్తాయి, మనం ఏ యూనిట్ సెలెక్ట్ కావాలో ఆ యూనిట్స్ ని సెలెక్ట్ చేసుకొని మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. మనం ఏమి గూగుల్ సెర్చ్ చేయకుండా డైరెక్ట్ గా ఈ క్యాలిక్యులేటర్ యాప్ లోంచి మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెసేజ్ యాప్ లో ఒక కొత్త ఆప్షన్ అనేది వచ్చింది, అదేంటంటే మనం ఎప్పుడు ఏ మెసేజ్ అయినా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు, నథింగ్ బట్ సెండ్ లెటర్. అది ఎలా అంటే ఒక న్యూ మెసేజ్ క్లిక్ చేయండి, అది ఎలా అంటే టాప్ రైట్ కార్నర్ లో ఒక న్యూ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక ప్లస్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేశారు అంటే సెండ్ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. సో మనకి ఎప్పుడు కావాలి అంటే ఇప్పటికి మనం టైం అండ్ డేట్ అనేది అలొకేట్ చేసుకోవచ్చు. టిల్ 2 వీక్స్ వరకు మనం షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు మెసేజెస్. ఇంకోటి ఏంటంటే మెసేజెస్ యాప్ లో ఇప్పుడు RCS సపోర్ట్ అనేది వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఐఫోన్ టు ఐఫోన్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆండ్రాయిడ్ కూడాను వచ్చేసింది. ఒకవేళ ఆపోజిట్ పర్సన్ మనం టైప్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడ టైపింగ్ అనేది చూపిస్తుంది. హై డెఫినేషన్ ఇమేజెస్ కూడాను సెండ్ చేసుకోవచ్చు, ఈవెన్ వాయిస్ మెసేజెస్ కూడాను సెండ్ చేసుకోవచ్చు. మెసేజ్ యాప్ లో ఇంకో అప్డేట్ ఏంటంటే ఐఫోన్ టు ఐఫోన్ లో మనం టెక్స్ట్ చేస్తున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ అనేది టెక్స్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మెసేజ్ బ్లాక్ లో ఒక టెక్స్ట్ ని యాడ్ చేసిన తర్వాత టెక్స్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కీబోర్డ్ లో ఒక ఏ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేటెడ్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్, షేక్,
ఎక్స్ప్లోర్, జిటర్, నోడ్, స్మాల్ అనేవి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోడ్ అని సెలెక్ట్ చేసుకున్నానంటే ఎస్ అనేది అది షేక్ అవుతుంది ఆ పర్టికులర్ మనకు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మాత్రమే. అదే ఎక్స్ప్లోర్ నొక్కారు అంటే పర్టికులర్ టెక్స్ట్ మాత్రమే ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను సెండ్ చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్టికులర్ టెక్స్ట్ నేను సెలెక్ట్ చేశాను కదా, అది ఎక్స్ప్లోర్ అవుతూ అవతల వాళ్ళకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఏంటంటే ఈ ఫీచర్ ఓన్లీ ఐఫోన్ టు ఐఫోనే వర్క్ అవుతుంది, వేరే డివైజెస్ కి ఈ ఫీచర్ అనేది వర్క్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి సెట్టింగ్స్ యాప్ మొత్తం క్లమ్సీగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ మేనర్ గా డివైడ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, ఇంటర్నల్ యాప్స్ అనే ఒక సెక్షన్ కు డివైడ్ చేసేసారు, ఒక నోటిఫికేషన్ అండ్ అదర్ డివైజెస్ కి సంబంధించినవని ఒక సెక్షన్ చేసేసారు, సెక్యూరిటీకి ఒక డివిజన్ చేశారు, అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివిజన్ చేసి యాప్స్ ఏమేమి ఉన్నాయో అవన్నిటికీ ఒక పర్టికులర్ యాప్ బటన్ ఇచ్చారు. ఇందులో నుంచి మనం ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేసామో ఆ మొత్తం ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో మనం బ్యాటరీ లిమిట్ అనేది 80% కే ఉండేది ఛార్జ్ లిమిట్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 100 కూడాను సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీకి వెళ్ళి ఛార్జింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి ఇక్కడ ఛార్జ్ లిమిట్ కనిపిస్తుంది, ఈవెన్ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కావాల్సినట్టు మన ఛార్జింగ్ లిమిట్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను 95 పెట్టాను, సో నెక్స్ట్ టైం నుంచి నేను ఛార్జ్ పెడుతున్నప్పుడు 95 కి లిమిట్ అనేది ఛార్జ్ లిమిట్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మ్యాక్ అండ్ యాపిల్ ఐటమ్స్ కి డైరెక్ట్ గా మనం స్క్రీన్ మిర్రరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నోట్స్ యాప్ లో క్రంచ్ నంబర్స్ కూడా మనం చేసుకోవచ్చు. అది ఏంటంటే మనం ఏమైనా ఎక్స్ప్రెషన్స్ మనం ఇచ్చాము అంటే అది ఆటోమేటిక్ గా మనం సాల్వ్ చేస్తుంది, సో దట్ మనం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన నోట్స్ యాప్లో పేపర్ క్లిప్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో ఆడియో ఆప్షన్ క్లిక్ చేశారు అంటే మనం ఆడియోని డైరెక్ట్గా రికార్డ్ చేసుకొని లైవ్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చేసుకోవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఐక్లౌడ్ ఆప్షన్లోకి వెళ్తే అప్పట్లో లేఅవుట్స్ అనేది చాలా క్లమ్సీగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఏంటంటే సింప్లిఫై చేసి కొంచెం నీట్ మేనర్లో పెట్టారు. మనం ఇప్పటి నుంచి క్యాలెండర్ యాప్ ద్వారానే రిమైండర్స్ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ దాన్ని మనం జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, సో దట్ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాష్ లైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫ్లాష్ లైట్ ఓపెన్ చేయండి, ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు ఆర్ రెడ్యూస్ కూడా చేసుకోవచ్చు, అలాగే బీమ్ ఇంటెన్సిటీ కూడాను మనం రెడ్యూస్ ఆర్ పెంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గేమ్ మోడ్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉండే అన్ని యాక్టివిటీస్ కూడాను మినిమైజ్ చేసుకొని మనకి ఐ ఫ్రేమ్ రేట్ పర్ అవర్ అనేది ఇస్తుంది, సో దట్ ఏంటంటే మన గేమ్ ప్లే అనేది కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాల్పేపర్ యాప్ ఓపెన్ చేస్తే కొంచెం కింద స్క్రోల్ చేస్తే iOS 18 అనే టైటిల్ కనిపిస్తుంది, అందులో ఆల్మోస్ట్ లైక్ 5 న్యూ వాల్పేపర్స్ అనేవి వచ్చాయి. మనకి వాయిస్ మెయిల్లో ఎవరు సెండ్ చేసినా కూడాను ఆ ట్రాన్స్క్రిప్షన్ అనేది మనకి నోటిఫికేషన్లో నీట్గా క్లియర్గా కనిపించేస్తుంది. సో మనం వాయిస్ మెయిల్ యాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారానే ఏం చెప్పారో అనేది తెలుసుకోవచ్చు. Hey, give me a call back on this number. It's urgent. ఓపెన్ చేసి ఏదో ఒక పేజ్ బ్రౌజ్ చేయండి. ఇందులో నాకు ఈ సెక్షన్ వద్దును అనుకుంటున్నాను, సో నేనేం చేస్తాను అంటే యూఆర్ఎల్ లో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఒక బటన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిందే హైడ్ రిస్ట్రిక్టివ్ ఐటమ్స్ అనే ఉంది, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఏ పార్ట్ వద్దో ఆ పార్ట్ ని సెలెక్ట్ చేసుకొని హైడ్ పైన క్లిక్ చేశారు అంటే థానోస్ చిటికేసినట్టు డిసపియర్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా ఈ పేజ్లో మీకు ఏమేమి సెక్షన్ వద్దు అని అనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకొని హైడ్ అని క్లిక్ చేశారు అంటే డిసపియర్ అయిపోతుంది. ఇవి మేజర్గా నాకు ఈ iOS 18లో నేను చూసిన చేంజెస్ అనమాట. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేశాను అంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఈ ఫీచర్స్ ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉన్నాయి, ఏదో కొత్తగా తెచ్చాడు అనేసి ఏదో పబ్లిసిటీ చేస్తున్నాడు, కానీ మోస్ట్లీ అన్ని ఫీచర్స్ కూడాను ఆండ్రాయిడ్ లో ఉన్నవే ఈ అప్డేట్ లో తెచ్చాడు. బట్ ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటంటే సఫారీ బ్రౌజర్ లో ఒక సెక్షన్ మనకి వద్దు అనుకుంటున్నాము అంటే డిసపియర్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సో నాకు అది మేజర్ గా నాకు కొంచెం నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు పాస్ బటన్ అనేది ఇచ్చారు. ఆఫ్టర్ సో లాంగ్ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే చాలా ఇరిటేటింగ్ గా ఉండేది. ఈ అప్డేట్ లో ఏంటంటే పాస్ బటన్ ఇచ్చాడు, సో కొంచెం ఫీజిబుల్ గా ఉంది. అంతేగాని ఈ అప్డేట్ లో నాకు అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. అండ్ ఒకవేళ మీ ఏమైనా ఒపీనియన్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ మీ ఒపీనియన్ నేను తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సపోర్ట్ us.